వద్దు మధు, నువ్వు తోస్తే చేతులు కందిపోతాయి. నేను వెళ్తాగా. ఐల్గో. చచ్చా, నేనెందుకు నెడతానమ్మా? అన్నయ్యలతో నెట్టిస్తా. అన్నయ్యలు నెట్టలే. ఏమైందిరా? ఇదంతా నా ఊహ. ఒరే, మీ భార్యలంటే ఏం చేస్తారా? ఏం చేస్తామమ్మా, నీతో కలిసి మేము కూడా తిడుతాం. అవసరం అయితే కొడతాం. అమ్మో, వీళ్ళందరూ ఒకటైపోయారే. మనం జంప్. ఎక్కడికి బుజ్జి, ఆగవే. అయ్యో కర్మ. ఆ పసరుతో పెట్టుకున్నప్పటి నుంచి కొంపలు ఎవరు ఎలా మారుతున్నారో అర్థమై చావట్లేదు. నీ మైల్డ్ వాయిస్ ఆపి వెళ్ళి వంట చేయి, ఆకలేస్తోంది. చేస్తానండి. అయ్యో, ఏంటత్తయ్య గారు అంత టెన్షన్ గా నడుస్తున్నారు? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఇలా తిరిగితే లక్షలు వస్తాయి అత్తయ్య గారు. అయ్యో. అయితే నేను కూడా తిరుగుతా. నీ పొంద. ఒకడు 1,00,000 రూపాయలు అప్పు కావాలని వచ్చాడు. 100కి 10 రూపాయలు వడ్డీ ఇస్తానన్నాడు. అయితే ఇవ్వచ్చు కదా అత్తయ్య గారు. ఇచ్చేదాన్నివే, కాకపోతే ఆ 1,00,000 రూపాయలు బీరువాలో ఉంది. ఆ బీరువా ఆ మధు వాటలో ఉంది. అడుగు పెడితే మనకు ఫైన్ వేస్తుంది. వెళ్ళకపోతే 10,000 వడ్డీ పోతుంది అత్తయ్య గారు. నేను దానికి ప్లాన్ వేశానే. ఏంటది? అత్త మామ ముగ్గురు కోడళ్ళ స్కిట్. అర్థం కాలా. ఏంటే అత్త కోడలు కలిసి మీటింగ్ పెట్టారు? అది కాదండి, పతిదేవుడికి పాద పూజ ఎలా చెయ్యాలో డిస్కస్ చేస్తున్నామండి. నీ మొహానికి అది కూడానా? సర్లే గానీ బోరు కొడుతోంది, వెళ్ళి కాస్త టీవీ పెట్టు. అలాగేనండి. చారు, ఒక్క నిమిషం రామ్మా. నీకు పెళ్లి సంబంధాలు మాట్లాడే క్రమంలో అప్పారావుకి నువ్వంటే ఇష్టం అని తెలిసింది. సిగ్గులేని ఎదవా, అర్థం కాదా నీకు? ముఖం మీద చెప్తే ఏంటి చేస్తావని అప్పుడే నిన్ను దూరం పెట్టాను. అను వచ్చి కాస్త కితకితలు పెట్టవే. ఎందుకండి? ఎందుకంటే ఆ సీను 100 సార్లు వేశారు ఇప్పటికి. నాకు నవ్వరాట్లేదు, మీరెందుకు నవ్వుతున్నారు? అందుకని రా కితకితలు పెట్టు. ఏంటండి, ఇప్పుడు మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదండి? అవునే. అయితే మీకోసం మంచి కామెడీ స్కిట్ చేస్తానే. కామెడీ స్కిట్టా? అవును మధు, మీ మావయ్య గారి సంతోషం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మనందరం కలిసి ఒక స్కిట్ చేద్దామే. నేనా? నాకు అలాంటివి నచ్చవండి, నేను చేయను. కావాలంటే మీరు చేసుకోండి. ప్లీజ్ మధు, మీ మావయ్య అంటే నీకు వల్లమాలని అభిమానం కదా, ఆయన కోసమైనా ఒక్కసారి నటించవా? సరే, మావయ్య గారి కోసం అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కాకపోతే నా వాటలు నిలబడి నటిస్తాను. మేము మా వాటాలో నిలబడి నటిస్తాం. ఇందులో రాజకీయాలు లేవుగా. అంటే ఈ స్కిట్ ని అడ్డం పెట్టుకొని మధుతో బీరువాలో ఉన్న డబ్బులు తెప్పిస్తామనుకుంటున్నారా? బీరువాలో డబ్బా? అంటే మీ సొమ్మేం కొట్టయ్యలేమని మీ వదిన ఫీలింగ్ రా. సరే, చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. కానీ తేడా జరిగిందో సీన్లోకి నేను ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మీకెందుకండి టెన్షన్? వీళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను కదా. అత్తయ్య గారు, స్కిట్ ఏంటో చెప్పండి. చెప్తానమ్మా. స్కిట్ ఏంటంటే,
అర్థమైంది కదా అలాగే అలాగే ఏమండి ఇందులో మీరు కూడా నటించాలండి. ఓకే ఐఎమ్ రెడీ. ఈ స్కిట్ కి డైరెక్షన్ నేను చేస్తాను. తేడా పడ వస్తే రెడీ మధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాక్షన్. అమ్మో 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 గుండె నొప్పి గుండె నొప్పి అమ్మో అమ్మో భరించలేను గుండె నొప్పి అమ్మో అయ్యో దేవుడా, అయ్యో భగవంతుడా, అప్పుడే మీకు గుండె నొప్పి రావాలా? అప్పుడేనా? అంటే ఇంకో గంట ఆగొస్తే ఓకేనా? కరెక్ట్ అమ్మా. అంటే ఏమిటే ఓ గంట తర్వాత నాకు గుండె నొప్పి రావాలనా? ఆ? నేను, 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 నేను. ఆపండి, ఆపండి. అయ్యయ్యా. One more అండి. One more, please. One more, ఓకే, one ఓకే, more. వెళ్ళండి, వెళ్ళండి. గట్టిగా కొడుతున్నాడే. యాక్షన్. అమ్మో నొప్పి గుండె నొప్పి భరించ అమ్మో అమ్మో అయ్యో 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 భగవంతుడా, ఆ మాయదారి గుండె నొప్పి మీకే రావాలా? ఉసి లత శిరీష వెళ్ళి గుండె డాక్టర్ కి ఫోన్ చేయండి. మావయ్య గారు. అమ్మ మధు, ఇదిగో ఇదిగో బీరువాలో 1,00,000 రూపాయలు తీసుకొని రమ్మా. అయ్యో, అంటే ముష్టి 1,00,000 రూపాయలతో గుండె నొప్పి ఆపరేషన్ ఎలాగో జరగదని తెలిసి 1,00,000 రూపాయలు తెమ్మంటున్నారు. అంటే మావయ్య గారిని గుండె నొప్పితో చంపేద్దామనే కదా? ఏమే ఏమే ఎదురేనా నీ పిచ్చినారితనంతో నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఏమే ఆ? నిన్ను నేను ఏంటండి ఏంటండి మీరు ప్రతి దానికి కొడుతున్నారు? నేను ఈ క్యారెక్టర్ చేయను. మరి మావి గారి క్యారెక్టర్ నేను చేస్తాను, ఆయన నా క్యారెక్టర్ చేస్తారు. ఓకే. యాక్షన్. అమ్మా గుండె నొప్పి. అయ్యో ఏమండి? అయ్యో అడ్డమైన అప్పులిచ్చి ఇలాగే టెన్షన్ పెడతారు. అలాంటప్పుడే గుండె నొప్పులు వస్తాయి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ చెప్పావు. నేను ఇంకొకసారి అప్పులు ఇచ్చావంటే నేనే నిన్ను చంపేస్తాను. నేను నేను ఈ క్యారెక్టర్ చేయను. మరి అమ్మా ఈసారి లతోజన్ క్యారెక్టర్ చేయమ్మా. థ్యాంక్స్ నాన్న, రక్తం వచ్చేలా కొట్టారు. యాక్షన్. గుండె నొప్పి గుండె నొప్పి బాబు గుండె నొప్పి అమ్మా. అయ్యో ఏమండి, ఆ మాయిదా రోగం మీకే రావాలా? ఉసే లత వెళ్ళి డాక్టర్ని పిలవే. ఆగు లతక్క. డాక్టర్ ఎవరో తెలియకుండా ఎలా పిలుస్తావమ్మా? కరెక్ట్ చెప్పావమ్మా. ఏమ్మా లత, మా అను ఏదో చెప్పింది అనుకో, ఏ డాక్టరో నువ్వు అడగాలి కదమ్మా. నిన్ను కొట్టేశారే. నాకు ఫుల్గా అర్థమైపోయింది. నేను మత క్యారెక్టర్ చేస్తాను. నేను ఒప్పుకోనండి. ఏమ్మా మీ మామయ్య గారంటే నీకు ఇష్టం లేదా? నేను ఆ వాటర్లోకి రానండి. ఇదిగో ఇదంతా స్కిట్టే కదా. నేను అక్కడికి వస్తే నువ్వు ఫైన్ వేయకు, నువ్వు ఇక్కడికి వచ్చినా నేను ఫైన్ వేయను. సరే, మావి గారు మీకోసం చేస్తున్నాను. రండి. యాక్షన్. అమ్మో నొప్పి గుండె నొప్పి గుండె నొప్పి ఉన్నాడు ఓనాబో ఓబో అమ్మో అయ్యో, ఏమండి ఈ మాయదారి గుండె నొప్పి మీకు రావాలండి. డాక్టర్ పిల్లపై ఏమండి? అయ్యో మధు, వెళ్ళి బీరువాలో 1,00,000 రూపాయలు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. అయ్యో, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా. అయ్యో నా దగ్గరే ఉన్నాయా? సరే అత్తయ్య గారు, ఇప్పుడే తెస్తాను. అయ్యో ఏమండి, నొప్పిగా ఉందా? ఇదిగోండి అత్తయ్య గారు 1,00,000 రూపాయలు. పదండి అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్దాం. మామయ్య గారు ఏమండి, జాగ్రత్త. సూపర్ సూపర్. ఆహా, అందరూ చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. Yes. అను ఒకసారి ఇలా దగ్గరికి రావే.
ఏంటండి ఏమే అను, నవ్వించడానికి స్కిట్ చేస్తానని చెప్పి నన్ను ఏడిపించే స్కిట్ చేస్తావా? ఇంకొకసారి ఇలా చేశావంటే నిన్ను చంపేస్తా. జాగ్రత్త. అత్తయ్య గారు, బాగా తగిలిందా? చెంపా! ఏంటి ఆయన నన్ను కొట్టి ఆయన నేను నడిపించానంటాడేంటే? అమ్మ మధు, ఆ 1,00,000 రూపాయలు నాకు ఇవ్వమ్మా. సారీ అత్తయ్య గారు, నేను మీ స్కిట్ లో యాక్ట్ చేశాను కదా, దాని రెమ్యునరేషన్ 1,00,000. పదండి. ఓ మధు! అయ్యో, ఎక్కడికి వచ్చారే? అయ్యో, కర్మ 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 కర్మ! అయ్యో, వాడు ఎద్దరు చూస్తున్నాడే. 10,000 రూపాయలు వడ్డీ ఇస్తాడు. ఓసే లతా శిరీష మధు! ఎక్కడికి వచ్చారే? చైతు ఎలాగో నా బాటలో ఉంటున్నాడు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ లాయర్ గారికి ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే పిలిపించి చైతు నేను కలుసున్న విషయం చూపించి ఆ 10 లక్షలు తీసుకోవాలి. హలో, నమస్తే మేడం. నమస్తే విశ్వనాథ్ గారు. చెప్పండి మేడం. మీరు చెప్పిన దాని ప్రకారం నేను నా భర్త నా వాటలోనే ఉంటున్నామండి. నిజమా? అవునండి, వాళ్ళమ్మ మీద కోపంతో ఆయన నా దగ్గరికి వచ్చేసారు. ఇక ఎప్పటికీ నా దగ్గరే ఉంటారు. అమ్మ మధు, ఏదో పసరు పుణ్యమా అని నీ దగ్గరకు వాడొస్తే జీవితాంతం వాడు నీ దగ్గరే ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావా? సరే మేడం, నేను ప్రజెంట్ కోర్టు పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. తిరిగి రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను. నేను వచ్చినప్పుడు మీ భర్త మీ వాటాలోనే ఉంటే ఆ 10 లక్షలు మీకే ఇస్తాను. అలాగే, చాలా థ్యాంక్స్ అండి. వచ్చే ముందు ఫోన్ చేయండి. సరే మేడం, ఉంటాను. Yes! ఇక 10 లక్షలు నావే. అబ్బా! అవ్వా! ఈ అనసూయ ఉండగా పక్కవాడికి 10 పైసలు కూడా పోనివనే 10 లక్షల పోనిస్తానే. చూస్తూ ఉండు. ఆ వెర్రిలాయర్ వచ్చేలోపు నా కొడుకు పిచ్చి వదిలించి నా వాటాలోకి తీసుకొస్తాను. నిన్ను కూడా తీసుకొస్తా. ఆ 10 లక్షలు నేనే కొట్టేస్తా. ఏంటేంటేంటేంటి, మీ ఆయన తాగాల్సిన పసరు మీ కొడుకు తాగాడా? అవును మాత. మీ కొడుకు తాగాల్సిన విరుగుడు మీ ఆయన తాగాడా? అవును తల్లే. కిలికిలి చూసావా? అయితే నీ కొడుకు నడవలేని నత్తలాగా, నీ మొగుడు పోట్ల గిత్తలాగా తయారై ఉంటారుగా. అవునమ్మా, నా కొడుకు పెళ్ళానికి పాద పూజ చేస్తుంటే నా మొగుడు నా కాళ్ళు విరగొట్టాలని చూస్తున్నాడు. ఎలాగైనా ఈ గండ నుంచి గట్టెక్కించే మార్గం చెప్పు తల్లి. ఎందుకు? గిల్ట్ నగలు అంటగట్టించుకోవడానికా? తప్పైపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. నేను నమ్మను. ముందు మనీ, ఆ తర్వాతే పని. సరేనమ్మా, నా భర్త కంటే నా కొడుకు కంటే ఎక్కువ ఏది కాదు. చెప్పండి, ఇద్దరికి పసరివ్వడానికి ఎంత అవుతుంది? 10,000. 10,000? ఇంతకు ముందు 5,000గా తీసుకున్నారు. తీసుకున్నానా? ఎప్పుడు? పోయినసారి నాకు మస్క కొట్టి పారిపోయావుగా, అందుకని అది ఇది కలిపి 10,000 చెప్పాను. నా డబ్బిస్తేనే పసరు, లేదంటే నీ బతుక్కే ఎసరు. అమ్మో అమ్మో, 10,000 ఇవ్వడం ఇప్పుడు అవసరమా? ఏదో ఒకటి చేసి అప్పసర కొట్టేయాలి. 10,000 ఏంటి మాత, నీ సహాయానికి 20,000 ఇచ్చినా తక్కువే. మా కోడళ్ళు డబ్బులు తీసుకొస్తున్నారు. ఈ లోపు మీరు పస్స రెడీ చేసుకోండి. నమ్మొచ్చా? మీ మీద ఒట్టు. సరే, డబ్బిస్తేనే పసరిస్తా. కిలికిలి, లోపల ఉట్టి మీద ఉన్న పసరు తీసుకురా. అలాగే. ఇదిగోండి మాత.
డబ్బులిచ్చి ఆ, తీసుకెళ్ళు. అయ్యో మా కోడలు ఇంకా రాలేదు. ఉండండి ఫోన్ చేస్తాను. ఆ. హలో శిరీష, లత ఎక్కడ తెచ్చారే? ఏంటి 1000 రూపాయల కట్ట తడిస్తే నోట్లో ఎండ పెడుతున్నారా? ఒక గంటలో వచ్చేస్తారా? సర్లే త్వరగా రండి. మా అత్తాజీ మీకోసం డబ్బులు ఆరబెడుతున్నారంట, రాగానే ఇచ్చేస్తాను. అయితే నేను కూడా అప్పుడే ఇస్తాను. కానీ ఈ లోపల నేను తీసుకుంటాను కదా. ఎలా? ఎలాగా? ఆగు. కిలికిలి. హూ! హూ! హే! హే! హౌ! హమ్! అయ్యో, అబ్బా. హూ! హా! హా! హే! హై! హా! హా! హమ్! హా! హాగుడింత నేర్చుకోవడానికి ఇంత హంగామా చెయ్యాలా అండి? ఆ పక్కన కూర్చొని నేర్చుకోవచ్చు కదా. నార్మల్! ఇది హాగుడింతం కాదే, కరాటే! అయ్యో కడుపు నొప్పి వచ్చినాడు ఇలా కాళ్ళు చేతులు ఊపినట్టు ఇది కరాటే ఏంటండి? కొట్టానంటేనా కారు కింద పడ్డ కారపూసలా నలిగిపోతావు. ఆ, వెళ్ళి ఒక గ్లాసు పాలు పట్టరా. పాలా? అమ్మా తల్లి, ఆ పసరు ఈయతో ఎలా తాగించాలని టెన్షన్ పడుతుంటే ఇలా కరుణించావా? ఏయ్! ఆ, పాలు దమ్మంటే నీళ్లు నవ్వుతావేంటే? వెళ్ళా! ఆ, చిటికెలు తెస్తానండి. చిటికితో కాదు, గ్లాస్ తో తీసుకురా. అయ్యో, చిల్లిపి. ఏయ్! ఏయ్! హ? ఏదిది? రాణి చెప్తాను, రాణి. హా! హూ! హే! అమ్మో! ఏమండి? ఆ, 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 పసరు ముందు మా ఆయనకు తాగించి ఆ తర్వాత విరుగుడు చేతుతో తాగిస్తా. కానీ స్వామి, నా భర్తని కొడుకుని మామూలు మనుషులు చెయ్యి తండ్రి. ఆ వెధవ తిట్లు ఎదవ తన్నులు భరించలేకుండా ఉన్నాను. ఆ, ఆ, ఆ. అయ్యో, ఇలా పడిపోయారేంటి? ఏమండి? ఆట పలుకు లేదంటే కొంప తీసి ఏమండి? అప్పుడే మీకు 30 నూరేళ్ళు నిండిపోయాయండి. ఒక్క మాట నాతో చెప్పుంటే ఇన్సూరెన్స్ చేయించుండేదాన్ని కదా. ఇంటి ముందు ఎంగిలి పీడీలు ఎవరు ఏరుకుంటారండి? ఇక మీదట నేనే పూడ్చుకోవాలి. అయ్యో అమ్మా తల్లి, మా ఆయన్ని బతికించమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టమ్మా. అమ్మా అయ్యో, అయ్యో దేవండి, లేవండి లేవండి లేవండి, ఏవండి లేవండి. మీరు చచ్చిపోలేదండి? బతికే ఉన్నారండి? అమ్మో! నేను చావటం కాదే, నువ్వు కొట్టే దెబ్బలకి నిజంగానే చచ్చేట్టున్నాను. అది లేదండి, నేనే మిమ్మల్ని బ్రతికించుకున్నాను. అవును, నువ్వు ఒక సతీ సావిత్రివి. ఆ యమధర్మరాజు కాళ్ళు పట్టుకుని బతిమాలి బతికించుకున్నావు. అవునా? కొట్టానంటేనా? నేనేదో శవాసనం వేసుకుంటుంటే సత్యానని గొడవ చేసింది చాలక మళ్ళీ పెద్ద బిల్డప్పు. శవాసనం వేశారా? పోన్లేండి, పాడే ఖర్చు పుడ్చే ఖర్చు మిగిలింది. ఓసి దుర్మార్గురాలా! ఛీ, పోండి, మీరు అలా పొగిడితే నాకు సిగ్గేస్తుంది. పొగిడినట్టుగా ఉందిటే నీకది. ముందు ఈ పాలు తీసుకోండి. నాకొద్దు, వెళ్ళి జ్యూస్ పట్టురా. చూసా? ఓ దేవుడు, ఉన్న కాస్త పసరు ఈ పాలలో కలిపానే, మళ్ళీ చూసంటే పసరు లేదే.
ఏం చెయ్యాలి? ఎలాగోలా ఈ పాలే తాగించాలి. ఏంటే జ్యూస్ తెమ్మంటే అలా నీళ్ళు నవ్వులతో శుద్ధ మొక్కలా కూర్చున్నావేంటి? వెళ్ళా. ఈ పాలు తెచ్చింది మీకు కాదండి, నాకు. మీరు అడిగిన పొరపాటున కూడా నేను ఈ పాలు ఇవ్వను. దీనిలో బాదాం, పిస్తా, వాల్నట్ ఓ బస్తా కలిపి తెచ్చాను. తాగితే కుస్తీ పహిల్వానంత బలం వస్తుంది. మీకు నేను వెళ్ళి కొళ్ళిపోయిన పళ్ళ రసం తెస్తానులేండి.